హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రందీప్స్ అండ్ యాజ్ యూ రెడ్ బై ద టైటిల్ నేనైతే కాకినాడకి ట్రావెల్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ లాంగ్. యాక్చువల్గా ఫిబ్రవరిలో ట్రావెల్ చేశాను, బట్ ఆ వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇట్స్ ఎ వెరీ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. మంచిగా వ్లాగ్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి కాకినాడ వెళ్ళాను. బట్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా లేజీ ఉండే. తెలిసిందే కదా, ఇంక పుట్టింటికి వెళ్ళామంటే ఇంక ఫుల్ లేజీ మోడ్ ఆన్ అయిపోతుంది. సో, ఇంక అసలు వ్లాగ్ చేయలేదు. ఆఫీస్ వర్క్ ఒక్కటే చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఆల్సో బయటకెక్కడికి కూడా యాజ్ సచ్ వెళ్ళలేదనమాట. ఇప్పుడిక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ వందే భారత్ ట్రైన్ క్యాచ్ చేయడానికి సికింద్రాబాద్‌కైతే వెళ్ళిపోయాను. నేను సోలోగా ట్రావెల్ చేస్తున్నాను. రంజిత్ రావట్లేదు. సో, అందుకని చెప్పి నన్ను వచ్చి డ్రాప్ చేశారనమాట. నేనేమో ట్రైన్ ఎక్కిన వెంటనే మంచిగా పడుకుందాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. బట్ ట్రైన్ ఎక్కిన తర్వాత నా పక్కన ఒక అబ్బాయి ఒక తను కూర్చున్నారనమాట. ఇంక తనతో మాట్లాడుతూ అలా అయిపోయింది. ఎక్కువ బట్ ఇట్స్ ఓకే. ఇట్ వాస్ ఎ వెరీ మీనింగ్‌ఫుల్ కన్వర్జేషన్. అండ్ ఇక్కడ ఇంకా మాకు ఫుడ్ అయితే సర్వ్ చేశారనమాట. ఫుడ్ ఆఫ్ చేసుకుని బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేసే ముందు ఇలాగ హాట్ వాటర్ ఇచ్చారు. దాంతో పాటు డైజెస్టివ్ బిస్కెట్స్ అండ్ ఆల్సో ఇన్‌స్టాంట్ టీ పౌడర్ ఇచ్చారు. దాని తర్వాత మనకి బ్రేక్‌ఫాస్ట్ అయితే వచ్చింది. నేను వెజ్ ఆప్ట్ చేసుకున్నాను. ఆ రోజు థర్స్‌డే అనమాట. సో, సాంబార్ ఇచ్చారు, వడ అండ్ ఉప్మా. నాకు అన్నిట్లికంటే సాంబార్ ఒక్కటే నచ్చింది. ఆల్సో దహి కూడా ఇచ్చారు. అండ్ చూస్తూనే రాజమండ్రి కూడా వచ్చేసి ఆల్మోస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్సో వైజాగ్ వాళ్ళందరికీ కూడా గోదావరి బ్రిడ్జ్ అంటేనే ఒక మంచి ఎమోషన్ కదా! నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. పడుకున్నా కానీ మా డ్యాడీ నన్ను లేపి ట్రైన్‌లోని బ్రిడ్జ్ వస్తుందంటే మనీ వేయించేవారు చిన్నప్పుడు కాయిన్స్ ఇచ్చి. అలాగ గోదావరికి దండం పెట్టుకో గోదావరి వచ్చింది అని చెప్పి. గుడ్ ఓల్డ్ డేస్. అండ్ ఇంకా సామర్లకోట కూడా రీచ్ అయిపోయాను. యాక్చువల్‌గా నా డెస్టినేషన్ వచ్చేసి కాకినాడ. బట్ దెన్ ఈ ట్రైన్ సామర్లకోట అండ్ దెన్ వైజాగ్‌లో వెళ్తుంది కదా! సో, ఇంకా సామర్లకోటలో దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాననమాట ఇంటికి. చెప్పాను కదా, అసలు వ్లాగ్ అయితే చేయలేదు. ఇంటికి రీచ్ అయిన చక్కగా అమ్మతో మంచిగా టైమ్ స్పెండ్ చేశాను. వర్క్ చేసుకున్నాను. అండ్ ఇంకా అలాగా కాజీగా, లేజీగా ఉన్నాను. నేను హైదరాబాద్‌లో ఉంటే అలాగా లేజీగా ఉండడానికి ఎలానో అవ్వదు కాబట్టి కాకినాడ వెళ్ళాను గదా! ఇంకా నా ఇష్టం వచ్చినంత రెస్ట్ తీసుకుని నేను ట్రైన్‌లో పడుకోకపోవడానికి ఇంకో రీజన్ ఈ పచ్చటి పొలాలు. వాటిని చూస్తూ అలా కూర్చున్నాను. చాలా డేస్ హే గైస్ వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ వీక్. యాక్చువల్లీ నేను కాకినాడ రావడం అయితే చూసారు కదా! సో, ఇట్స్ బీన్ ఎ వీక్ నేను కాకినాడ వచ్చాను. అండ్ వచ్చిన తర్వాత ఐ వాస్ డూయింగ్ నథింగ్. అంటే లైక్ నా ఆఫీస్ వర్క్ అది చేసుకున్నాను కానీ బట్ ఏది షూట్ అయితే చేయలేదు. ఎందుకంటే లైక్ బయటకేది నేను యాజ్ సచ్ వెళ్ళలేదనమాట. సో, అందుకని చెప్పి ఐ డిడ్ంట్ వ్లాగ్ ఎనీథింగ్. అండ్ ఈరోజు ఇట్స్ బీన్ ఎ వీక్ ఐయామ్ హియర్ ఇన్ కాకినాడ. అండ్ నౌ లుక్ హూ ఈస్ హియర్. రంజిత్ గారు కూడా వచ్చారు. హలో. హాయ్. సో, రంజిత్ గారు ఈస్ హియర్ అనమాట. మా ఇంటికొచ్చారు. అండ్ సో, ఇప్పుడైతే మేము మేబీ బయటకి వెళ్తాము. చిన్ని శారీ షాపింగ్ అది ఉంది. అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వి ఆర్ ప్లానింగ్ టు గో ఔట్ ఫర్ డిన్నర్. అండ్ ఇంకా ప్లాన్స్ ఏంటి అనేదైతే నేను డిసైడ్ అవ్వలేదు. ఐ మీన్ లైక్ ఏది ప్లాన్ చేసుకోలేదు. సో, లెట్స్ సీ. ఏం ఏం చేస్తున్నా కానీ ఐ విల్ డెఫినెట్‌లీ ట్రై టు వ్లాగ్. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ డాక్యుమెంటింగ్ మై లైఫ్. అండ్ యాహ్! లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ద డే. అండ్ మా ప్లాన్స్ అయ్యి ఎలా అవుతాయో కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ట్రై చేస్తున్నాను. అండ్ యాహ్! లెట్స్ సీ. ఫర్ నౌ షాపింగ్ అయితే వెళ్దాము. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, షాపింగ్‌కైతే వచ్చేసాము. ఫస్ట్ ఆకృతికి వెళ్ళాము. అక్కడ బావుంటాయి అన్నారని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యాను అక్కడ డ్రెసెస్ ఒకటే ఉంటాయంట. సో, పక్కనే ఏదో జేసీ సిల్క్స్ ఒకటి షాప్ ఉందనమాట. అక్కడికి వెళ్ళాను ర్యాండమ్‌గా. సరే ఎలా ఉంటదో చూద్దాం కదా అని చెప్పి. నాకు వింటేజ్ శారీ ఎప్పటినుంచో తీసుకోవాలని ఇలా వింటేజ్ శారీస్ చాలానే చూసాను కానీ, ఈ బ్లూ శారీ చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో రంజిత్ కూడా చూసిన వెంటనే బావుంది ఇదే తీసుకో అన్నారు. సో, ఇంకా అందుకని దీనికి ఫిక్స్ అయిపోయి ఇది తీసేసుకున్నాననమాట. శారీ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు కూడా నచ్చిందో లేదో. అండ్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించాలా అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నాననమాట. అండ్ ఆల్సో మేము ఇక్కడ నుంచి షాపింగ్ అయిపోయిన తర్వాత వీరభద్రకి వెళ్ళి బాదం మిల్క్ తీసుకున్నాము. రంజిత్‌కి అది చాలా బాగా నచ్చుతోంది ఆ బాదం మిల్క్. సో, అందుకని చెప్పి అక్కడికి వెళ్ళామనమాట. అండ్ నైట్ డిన్నర్‌కి వెంకీ రెసిడెన్సీకి వెళ్ళాము. నేను షార్ట్స్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేసున్నాను. ఫుడ్ అయితే అస్సలు బాలేదు. నేను యాక్చువల్‌గా ఫుడ్ బావుంటే వ్లాగ్ చేద్దాము అని అనుకున్నాను కానీ, బట్ ఇట్ వాస్ నాట్ వర్త్ ఇట్. సో, అందుకని చెప్పి ఏది వ్లాగ్ చేయలేదనమాట. అండ్ కాకినాడ వచ్చా అంటే కంపల్సరీ బీచ్‌కి రావాల్సిందే కదా! సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి సన్‌రైజ్‌కి అని చెప్పి వచ్చాము కాకినాడ బీచ్‌కి. అండ్ మేము వచ్చేసరికే చాలామంది ఆల్రెడీ వచ్చి సన్‌రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో చాలా ఫోటో షూట్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా బావుండింది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ ఆల్సో డేని మంచిగా స్టార్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ యూ నో వాట్, నేను చిన్నప్పుడు కాకినాడలోనే పుట్టి పెరిగాను కానీ ఎప్పుడూ కూడా బీచ్‌కి అంత ఎక్కువ వెళ్ళలేదు. అండ్ సన్‌రైజ్ చూడడానికైతే
అస్సలు మనం ఆ ప్లేస్‌లో ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు. దాని నుంచి బయటికొచ్చిన తర్వాతనే కదా వాల్యూ తెలుస్తోంది. సో, అందుకని చెప్పి హైదరాబాద్‌కి మూవ్ అయిన తర్వాత దాని వాల్యూ తెలిసి ఇంకా ఇప్పుడు డిసైడ్ అయ్యాము దట్ ఎప్పుడు కాకినాడ వెళ్ళినా డెఫినిట్‌గా కాకినాడ బీచ్ అయితే విజిట్ చేయాలి అని చెప్పి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వ్లాగ్ చాలా చిన్నది, షార్ట్ అండ్ క్యూట్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.